హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో తేలిగ్గా సజ్జ రొట్టె ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మీకు ఎక్కడా డౌట్ రాకుండా ఈజీగా చేసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ముఖ్యంగా పిండి కలిపే పద్ధతి, కొలత ఈజీగా అర్థం చేసుకోవడానికి కప్పు మెజర్మెంట్స్ తీసుకున్నాను. నేను షాప్లో కొన్న సజ్జపిండే వాడాను. 1 కప్పు సజ్జపిండికి కప్పు నీళ్ళు మెజర్మెంట్ అండి. ముందుగా ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని కప్పు నీళ్ళు వేడి చేసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఈ సజ్జపిండి అందులో వేసుకొని కలుపుకోవాలి. ఒక గరిటెతోటి పిండి వేడి నీళ్ళలో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకసారి పిండినంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యేదాకా పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి పూర్తిగా చల్లారిపోకుండా చూసుకోండి. కొంచెం గోరువెచ్చగా అయ్యేదాకానే ఉంచుకొని తీసుకొని ఒక వెడల్పాటి పళ్ళెంలోకి వేసుకోవాలి. ఈ సజ్జ రొట్టెలకి పిండి కలపడమే ముఖ్యమండి. ఈ సజ్జ పిండికి నీళ్ళు ఎక్కువ పట్టవు. తర్వాత పిండి కూడా తొందరగా తడిగా అయిపోతూ ఉంటుంది. ఈ పిండిని అంతా ఇలాగ మన అరచేతితో ప్రెషర్ ఇస్తూ దగ్గర తెచ్చుకుంటూ కలుపుకోవాలి. నేను ఎక్స్ట్రాగా నీళ్లు కలపడానికి ఇలాగ టీ స్పూన్ వాడానండి. టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూను. ఇలాగ 1 టీ స్పూన్ నీళ్లు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. 1 టీ స్పూన్ నీళ్ళకే పిండి అంతా దగ్గరికి వచ్చేసింది, మెత్తగా అయిపోయింది. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇంకా క్రాక్స్ కనబడుతున్నాయి కాబట్టి మళ్ళీ ఇంకో టీ స్పూన్ నీళ్ళు కలుపుకున్నాను. కొంచెం మనం బాగా ప్రెషర్ ఇచ్చి అరచేతితో మర్దన చేయాలండి. అప్పుడే పిండి కొద్దిగా మెత్తపడి సాగుతుంది. ఇలాగా సుమారు ఒక 5 నిమిషాల పాటు ఇలా ప్రెషర్ ఇస్తూ కలిపాను. ఇప్పుడు పిండి ఇంకా మృదువుగా అయింది. మళ్ళీ పిండినంతా ఒకసారి ముద్దగా చేసుకొని చెక్ చేసుకోవాలి. పిండి ఇంకా కొంచెం డ్రైగా అనిపించి మళ్ళీ 1 టీ స్పూన్ నీళ్ళు కలిపాను. అంతేనండి, మొత్తం 3 టీ స్పూన్ల నీళ్ళు కలిపాను. పిండిలో మరీ ఎక్కువ నీళ్ళు కలిపితే ఒత్తుకోవడానికి రాదండి, అంటుకుపోతూ ఉంటుంది. అలానే డ్రైగా ఉంటే బాగా క్రాక్స్ వచ్చేస్తాయి. ఒక 2-3 సార్లు ఇలాగ రొట్టెలు చేస్తే మీకే అర్థమైపోతుంది మనకి నీళ్ళు ఎంతవరకు కలపాలో. చూడండి, పిండి అంతా మృదువుగా అయిపోయింది. మన చేతులకు కూడా ఎక్కడ పిండి అంటదు, అంటే పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఈ కలిపిన పిండిని తడి ఆరిపోకుండా ఒక గిన్నెలో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. నేను ఒక నిమ్మకాయ అంత సైజు పిండిని తీసుకున్నాను. దాన్ని కొద్దిగా ఇలాగా ఒత్తుకొని పిండిలో అద్దుకొని మనం రొట్టెల పీట మీద ఒత్తుకోవాలి. ఈ జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు చేసేటప్పుడు మనం ఒత్తే కర్ర కొంచెం తేలిగ్గా ఉండాలి. మనం ఒత్తుకునే కర్ర మరీ బరువుగా ఉంటే మటుకు రొట్టెలు అంటుకుపోతాయండి. అందుకని కొంచెం తేలికపాటి రొట్టెల కర్ర తీసుకోవాలి. ఇప్పుడు ఒత్తే ముందు చేత్తో ఇలా కొద్దిగా అద్దుకొని ఒత్తుకుంటే అప్పుడు మంచి షేప్లో వస్తాయి. రొట్టెను ఒత్తేటప్పుడు కూడా ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా ఒత్తుకోవాలి. ఎక్కువ ప్రెషర్ ఇస్తూ ఒత్తుకున్నా కూడా రొట్టె అంటుకుపోతూ ఉంటుంది. మధ్య మధ్యలో కావాలంటే కొంచెం పొడిపిండి వేసుకుంటూ ఒత్తుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటే పొడిపిండి ఎక్కువ లేకుండా కూడా ఈజీగా ఒత్తుకోవచ్చండి. రొట్టె మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి. మరీ పల్చగా ఉన్నా కూడా ఎండిపోయినట్టు అయిపోతుంది. మరీ మందంగా ఉన్నా తినలేము. పెనం బాగా వేడెక్కాక ఈ రొట్టె వేసుకొని తిప్పుకోవాలి. మనం వేసుకున్న సైడు కొద్దిగా వేడెక్కాక రెండో పక్కకు తిప్పుకోవాలి. కొంతమంది పై వైపున నీళ్ళు అద్దుకుంటారు. నేను అలాగేం వేయలేదండి, మామూలుగా చపాతీ కాల్చినట్టే కాల్చాను. ఫ్లేమ్ని మీడియం హైలో పెట్టుకొని కాల్చుకోవాలి. రెండో పక్క కూడా కొంచెం కాలాక మళ్ళీ మొదటి వైపు తిప్పుకోవాలి. అలా మొదటి వైపు తిప్పంగానే రొట్టె బాగా పొంగుతుందండి. చూసారా రొట్టె ఎంత బాగా పొంగిందో. రెండు పక్కల మంచి బ్రౌన్ స్పాట్స్ వచ్చేదాకా కాల్చుకోవాలి. దీన్ని మనం ఒక క్లాత్లో పెట్టుకుంటే మెత్తగా ఉంటాయండి. ఈ రొట్టెలు కాల్చే ముందు పెనం మటుకు బాగా సెగ రావాలి, అప్పుడే మంచిగా పొంగుతాయి. ఇప్పుడు ఇంకో రొట్టె చేసి చూపిస్తున్నాను. సేమ్ అదే పద్ధతిలో మనం కొద్దిగా ఒత్తుకొని కొంచెం పొడిపిండి అద్దుకొని ఒత్తుకోవాలి. రొట్టె ఒత్తేటప్పుడు కర్రని మరీ నొక్కేసి ఒత్తకూడదండి, చాలా లైట్ ప్రెషర్తో ఒత్తుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. పెనం బాగా సెగ వచ్చాక రొట్టె వేసుకొని రెండు పక్కల కాల్చుకోవాలి. చూసారా ఇది కూడా ఎంత బాగా పొంగిందో. ఇలాగా అన్ని రొట్టెలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చేసే కొద్దీ ఈజీగా అలవాటు అయిపోతుందండి, చాలా హెల్తీ కూడా. మీకు ఈ వీడియో కనుక ఉపయోగపడితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మరియు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.